సార్ యాక్చువల్‌గా మొన్న జరిగిన ఏపీలో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్‌గా నేను విన్నదైతే ఇంతకు ముందు కూడా ఈ ఆచారం ఉండేది మనకి. ఈ శాసనసభ సమావేశాలు పెట్టినప్పుడు ఇంతకు ముందు కూడా ఈ ఆచారం ఉండేది అని చెప్పేసి చాలామంది ఇది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి చేశారు అనేది ఒకవైపు అయితే, ఒక సైడ్ కావాలని వాంటెడ్‌లీ ఏదైతే మాజీ సీఎం ఉన్నారో ఆయన్ని వాంటెడ్‌లీ కావాలని చెప్పి టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు పర్ఫార్మ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మీరు? వాస్తవానికి మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కలిసి ఉన్నప్పుడు కూడా మన రాజకీయాలు ఒక రకంగా ఉండేవి. తమిళనాడు రాజకీయాలకి మన రాజకీయాలు చాలా దూరం ఉండేది. తమిళనాడులో డిఎంకే అధికారంలో వచ్చిందంటే ఏఐడిఎంకేని వేధించడం, ఏఐడిఎంకే అధికారంలో వచ్చినట్టే డిఎంకేని వేధించడం, వేధింపు రాజకీయాలనే తమిళనాడు. కానీ ఇప్పుడు వాళ్ళను దాటిపోయాము. వాళ్ళని దాటిపోయి వేధింపు రాజకీయాలకు వస్తున్నాం. అంటే దాదాపుగా మనకు సమస్యల కన్నా ముఖ్యం మన ప్రత్యర్థిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనేది చూస్తున్నాం. అయితే విమర్శలు కూడా భాష అనేది ఎలాగైందంటే అసెంబ్లీలో మాట్లాడే భాషే కాదు. కొంతమంది మిత్రులు ఏమంటుంటారంటే నేను మాట్లాడకపోతే నేను వెనుకబడిపోతాను కాబట్టి నేను కూడా భాష వాడాలి. ఆ విధంగా భాషను తర్వాత ప్రతిపక్ష నాయకుడిని వాస్తవానికి అంత స్థాయిలో కించపరచాల్సిన అవసరం లేదు. కానీ ఒకరు కించపరుస్తుంటే అడ్డుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఇంకా నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహించడం నిజంగా ఇది చాలా విచారకరమైన పరిణామం. ఇది రేపటికి ఎట్లా దారితీస్తుంది అనేది చాలామంది ఆందోళన పడుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం కానే కాదు. విమర్శ అనేది కువిమర్శగా మారింది. ఇప్పుడు ఎట్లా అయిందంటే వాళ్ళ పాలసీలు విమర్శించడం మానేశారు. వాళ్ళ మనుషుని విమర్శించడం, వాళ్ళ ఆకాశాన్ని వాళ్ళ ఆహాభావాల్ని నేను 1-2 సార్లు చూశాను. అందులో మాజీ సీఎం గారు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఆయన వెటకారం చేసినట్టుగా ఉన్నాయి కొన్ని. ఇలాంటి పద్ధతులు అనేవి వాస్తవానికి మంచివి కావు. పాలసీస్ నుంచి వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని విమర్శించడం తప్పు లేదు. 11 అనేది ప్రజాస్వామ్యం అనండి. ఈరోజు జగన్ గారికి 11 రావచ్చు, రేపు ఇంకొకరికి 11 రావచ్చు. ప్రజలు ఒక మార్పును కోరుకుంటారు. ఎప్పటికీ ప్రజలు ఒక రకంగా ఉండరు. ప్రజలు ఇప్పుడు జరిగే రాజకీయాలతో అయితే ప్రజలు చాలా అలవాటు పడ్డారు. ఫ్రీ బీకి ఉచితంగా ఎవరిస్తానంటే ఉచితంగా చేస్తామనే పద్ధతి తయారయ్యారు. కాబట్టి రాజకీయాల్లో మార్పు అనేది చాలా అనివార్యం. ఇండియా అన్న భారత ప్రదేశం నుంచి మనం వేరే పార్టీలు వచ్చాయి, రూల్ అవుతున్నాయి. కాబట్టి వ్యక్తిగత విమర్శలను దీర్ఘంగా ఖండించాలి. మేధావి వర్గం దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎక్కడ చూడలేదు విమర్శలు మామూలుగా ఖండిస్తలేదు, భయపడుతున్నారు ఖండిస్తే ఏమవుతుందోనని. ఒక మనిషిని పాపం విమర్శిస్తేనే కేసులు పెట్టి రోజులు తరబడి జైల్లో చుట్టూ తిప్పుతున్నారే, మళ్ళీ ఇంకో మనిషిని విమర్శిస్తున్నారే మీరు అక్కడ కూర్చొని ఉంటున్నారే, మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూర్చొని ఉండి నవ్వుతుంటే విమర్శలకు అది ఏ సంకేతాన్ని ఇస్తుంది? కానీ ఇదే పరిస్థితి లాస్ట్ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగినప్పుడు ఇదే సినారియో తీసుకుంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తుంటే దాన్ని విమర్శగా తీసుకుని నవ్విన సందర్భాలు కూడా అప్పుడు అసెంబ్లీలో కనిపించాయి కదా. సో అదే ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు తప్పవుతుంది, అప్పుడు ఎందుకు రైట్ అయింది? అది అసెంబ్లీలో ఆయన ఏదో సందర్భం చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఏదో అన్నారని చెప్పి ఏడ్చాడు. అక్కడ ఒకరిద్దరు ముగ్గురు మీరు గమనిస్తే అప్పుడు ఎవరైతే నవ్వారో ఎంత ఎదగదాలు చేశారో సెకండ్ ఎక్స్పాన్షన్లో వారు ఎంత దగ్గరగా ఉన్న జగన్ వారిని తొలగించడం జరిగింది మంత్రి నుంచి. అప్పుడు ఇంత గొడవలు చేశారు. అంటే నేను జగన్ సపోర్టర్ కాదు, అంటే చంద్రబాబు సపోర్టర్ కాదు. కాకపోతే ఏంటంటే ఎవరు చేసినా కూడా తప్పే. వ్యక్తిగత విమర్శ అనేది మంచిది కాదు. ఇప్పుడు విమర్శలు ఎంతగా దిగజారిపోయాయంటే ఇక్కడి కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని కూడా తీసుకొచ్చి విమర్శిస్తున్నారు. అంతటి విమర్శలు దిగజారిపోయాయి. కానీ అప్పుడు మామూలుగా అసెంబ్లీలో జరిగిన సంఘటన ఇప్పుడు అసెంబ్లీలో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాం కల్చరల్ ప్రోగ్రాంలో కేవలం ఒకే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ చేయడం అనేది అది ఎంతవరకు మంచిది అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అంటే యాక్చువల్గా అయితే ఏపీలో ప్రతి చిన్న ఇష్యూ కూడా ఇప్పుడు పెద్దదవుతుంది. లైక్ ఇప్పుడు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఇవన్నీ తర్వాత చేసుకోండి, ముందు మీ 6 గ్యారెంటీల గురించి ఆలోచించండి, మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి, ముందు అవి ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉండండి. కానీ వాళ్ళు ఏంటంటే అరే కాస్త రిలీఫ్ దొరుకుతుంది, ఇది అనేది కల్చరల్ ప్రోగ్రామ్, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ తీసుకురావడం అవసరమా? యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ రాజకీయ పరంగా ప్రతిదీ ఫ్రీగా వస్తుంది, విద్య వైద్యం తప్ప. ఎందుకంటే విద్య దొరికితే ఆలోచన విధానం పెరుగుతుంది, వైద్యం దొరికితే ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండు మినహా అన్ని ఫ్రీగా ఇవ్వడానికి అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ఏదో ఒక సమస్యను ఎక్స్పోజ్ చేయటము, దాని దారి మలించడం. ఇప్పుడు మామూలుగా మాట్లాడటం మొదలైంది 6 హామీలు 6 హామీలు. ఆ హామీలు రాకముందే ఏం చేస్తారంటే దాని సమస్య మరించి ఈ విధంగా డైవర్స్ పాలిటిక్స్ అనేవి చాలా పెరిగిపోయాయి.
దానికి కొన్ని మీడియాలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని బయటికి తీయడానికి ప్లెయిన్ మీడియా కన్నా కూడా ఈ సోషల్ మీడియా ముందుకు వస్తుంది. ఈ సోషల్ మీడియా అవేర్నెస్తో ప్రజలు చాలా తెలుసుకోగలుగుతున్నారు యాక్చువల్గా. వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు దెమ్ యాక్చువల్లీ. సో ఇక్కడ జరిగేది ఏంటంటే డైవర్స్ పాలిటిక్స్. ఇది ఈ డైవర్స్ పాలిటిక్స్లో అది కామన్గా జరుగుతుంది. ఒకరిపై ఒకరు ఊరికే బురద జల్లటం, అతనికి అడుక్కుంటూ ఉంటాం. ఇలా జరుగుతుంది. కానీ వాళ్ళు చేశారు, నేను అంటున్నా చంద్రబాబు నాయుడు అనడం కూడా తప్పే. కానీ అది శాసనసభలో జరిగింది. ఆయన పాపం బయటకు వచ్చేసి ఏడ్చాడు, ఏదో చేశారు. ఆ తర్వాత దాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మొత్తం నేను 2-3 చూసాను తప్పితే మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రతిసారి అతన్ని ఇమిటేట్ చేస్తూ చేసినటువంటిది. మరి అలాంటప్పుడు అది ఏ సంకేతాన్ని ఇస్తుంది? ఇప్పుడు వీళ్ళు చేశారు, రేపు వాళ్ళు అధికారంలో వాళ్ళు చూస్తారు. రైట్. సో కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. 11 సీట్ల గురించి ఆయన ఎలా అయితే నవ్వారో అదే టైంలో ఒక టైంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని జగన్ ఏడిపిస్తే ఇప్పుడు ఒక సీఎంని పవన్ కళ్యాణ్ గారు ఆనందపరిచారు అని కూడా అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ వెనకాల ఉండడం చాలా మంచిదైంది. ఇవాళ ఆ రోజు బాధపడ్డారు, కానీ ఇవాళ ఆనందపడే పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ ఆయన గురించి నేను పెద్దగా కానీ ఆయనకు కూడా పాపం లాస్ట్ టైం ఏమైంది, ఒక సీటీ లేదు. ఈసారి ఆయనకు 100% స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి అతని విధానాలు ఇంకా ముందుకు రాలేదు. ఇక అతను ఏం చేయలేదు, ఒక షూరిటీగా వెళ్తున్నాడు, ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడిని కృషి చేయడానికి లేదా చంద్రబాబుని సంతృప్తి పరచడానికి ఆయన చేశాడు అని నేను అనుకోను. ఇది కేవలం బయట వచ్చే టాక్స్ తప్పితే ఆయన మరో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సందర్భంలో హామీకి తెర వెనుక కథ వేరే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారనో లేదా బీజేపీతో కలిసిపోతున్నారో టాక్స్ వస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి అని అంటున్నారేమో తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ప్రతిసారి అంటూనే ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. రైట్. సో ఏపీలో విద్యా వైద్యం గురించి ఇందాక మీరు ఒక మాట అన్నారు. సో విద్య విషయానికి వస్తే మాజీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు విద్య విషయంలో ఒకంత ముందుకుందని అనుకోవాలి ఏపీ. సో ఇప్పుడు ఏపీలో విద్య పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు బుక్స్ అయినా లేదంటే వాళ్ళు చేసిన స్కూల్ పిల్లల కోసం చేసిన భోజన సదుపాయాలైనా ఇవన్నీ కూడా జగన్ ఒక స్టెప్ ముందని ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా జగన్ గారు ఏం చేశారంటే ఈ విద్యా విధానానికి ఢిల్లీని కాపీ చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం, దానివల్ల పెద్దగా ఆయన ఆపోజిషన్ ఎదుర్కొన్నా కూడా చేశారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతగా వెనుకబడని ఉంటుంది, ఎందుకంటే లోకేష్ గారు కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా చేశారు. తర్వాత కొన్ని కొత్త పాలసీస్ డెవలప్ చేయటము, ఇవి బుక్స్ పై వాళ్ళు ఏంటంటే జరిగింది, ప్రతి గవర్నమెంట్ జరుగుతుంది. కొన్ని బుక్స్లో జగన్ గారి పేరు ఫోటోతో ఉందని చెప్పి అసెంబ్లీలో చదవడము, తర్వాత 11 పేజీలు ఉన్నాయి వేస్ట్ ఉన్నాయి, ఇన్ని పేజీలు వేస్ట్ అయ్యాయంటాం. ఇవన్నీ కూడా విమర్శలు అనేది చేసుకుంటూ పోతుంటే గోతులు తవ్వుతుంటే ఆర్కియాలజీ ప్రకారం ఏమైనా దొరుకుతూ ఉంటాయి అలాంటివి. అలా కాకుండా కొత్తగా ముందుకు పోలేదు. విద్యా విషయంలో మాత్రం ఇప్పుడు ఆ స్పీడ్ లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. నాకు అంత తెలియకపోయినా ఒక ఎడ్యుకేషన్ ఇష్యూలోని చెప్పగలను, కానీ ఇంకా ఆ స్పీడ్ అందుకోలేదు. ఆ స్పీడ్ అందుకోవడానికి ఈ ప్రభుత్వం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అప్పట్లో ఆ స్పీడ్ ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ జనాలకి సంబంధించిన ఏదైతే నాకు జనం పిచ్చి అన్నట్టు చాలాసార్లు చెప్పారు. సో ఆ దాంట్లో బ్యాగ్స్ మీద జగన్ గారి ఫోటోలు పెట్టడము, లేదంటే అది కూడా అదే కలర్లో పిల్లలకి పంపిణీ చేయడం, ఇలాంటివి కూడా చేశారు. సో దీనివల్ల ఆయన ఏమైనా మైనస్ అయింది అనుకోవాలా? ఒకవేళ విద్యలో కొంచెం మంచి విద్యనే అందించినా కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా మైనస్ అయ్యాయి అనుకోవాలా? అక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా జగన్ గారి పాలసీలు చూసినట్లయితే ఒక రకంగా కన్స్ట్రక్టివ్ పాలసీ తేవడానికి ప్రయత్నించిన ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన సంతృప్తి పరచాలనే పద్ధతిలో ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఆయన వారించకపోవటం ఒకటి, వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరూ కోటరీని విమర్శిస్తారు. ఇప్పుడు ఆ కోటరీ ఎవరనేది మనకు రాజకీయ వివాదంలో పోదలుచుకోలేదు. ఆయన ఫోటోలు పెట్టడం, ఆయన ముందు రావటం, ఇది ఆయనతో కాదు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు చేశాయి. తమ ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టుకోవటం, తమ మంత్రుల ఫోటోలు పెట్టుకోవటం, తమ సందేశాలు ఇవ్వటం పాఠ్య పుస్తకాల్లో, అలా చాలామంది చేశారు. అతను కూడా కొన్ని ఇంటర్మీడియట్ పుస్తకాలు చేయవచ్చు, కొన్ని పుస్తకాలు చేసి ఉండవచ్చు. కానీ దాన్ని మనం పెద్దగా హైలైట్ చేయడం, అఫ్కోర్స్ పేజీలు వేస్ట్, ఒక్కొక్క పేజీ వల్ల ఎంత వేస్ట్ అయిందంటే ఆ బుక్కుల్లో ఎంతో ప్రభుత్వ బుక్కులు చూస్తుంటే ఎన్నో పేజీలు వేస్ట్గానే పోతుంటాయి కాస్త. అది జరిగాయి. ఆయన పాలసీస్ కన్స్ట్రక్టివ్ పాలసీస్ ఉన్నాయి, బట్ ఓన్లీ ఉంటే ముక్కుసూటిగా పోయే వ్యవహారం ఒకటి, అది రాజకీయాల్లో పనికిరాదు.
ఆ ముక్కుసూటిగా పోయే వ్యవహారం, తను అనుకున్నది ఏంటంటే తన పథకాలు తనని గెలిపిస్తాయి అనుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అంత ఇన్ఫర్మేషన్ అతనికి రాకపోవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు యాక్చువల్గా పోటీ అనేది చంద్రబాబు నాయుడు కలిసిన పోటీ అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఓ పందం కుదరకపోయినా లేదా బీజేపీ వాళ్ళతో కలిసి రాకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. చాలామంది అనాలిసిస్ చెప్పారు, నేను కూడా ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. ఇవి కలిసిపోవటం, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటంలో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పొచ్చు. కానీ ప్రజలకి హోప్ పవన్ కళ్యాణ్ మీద చాలా ఉండే యాక్చువల్గా. అయితే ఇప్పుడు కానీ ఏపీలో ఈ అత్యాచారాలు, ఈ మహిళల మీద దాడులు ఇవి ఏ రకంగానూ తగ్గల. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇది తగ్గుతాయని జనాలు చాలామంది ఆశించారు, కానీ కొంతమేర తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏమైనా ఏం చేయలేకపోతున్నారేమో అనేది కూడా ఒకటి ఉంది. సో దీని గురించి ఏమైనా ఉంటాయి? ఆయనే పాపం ఒకసారి ఏదో చూశారు కదా, నేను హోమ్ మినిస్టర్ కాదు అని కూడా అన్నారు. దీనిపై హోమ్ మినిస్టర్ చర్య తీసుకోవాలి అని కూడా అన్నారు. అంటే సోషల్ అవేర్నెస్ ఉంది, కానీ ఇది చాలామంది చూసినట్టు ప్రభుత్వం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఏ రాష్ట్రంలోనైనా సరే. అది అవేర్నెస్ రావాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా అన్నిటికీ పెద్ద మద్యపానం, దాన్ని మానేసి ఏ ప్రభుత్వం సర్వైవ్ అయ్యే పరిస్థితులు లేదు ఇప్పుడు. ఆ మద్యపానం వల్ల ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. 1, 2, 3 జరిగినా కూడా దాన్ని ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా జరుగుతున్నాయి అనిపిస్తుంది. కాబట్టి ఆ సిస్టంలో ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఎవరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జ్యుడిషియర్ని ఇండిపెండెంట్గా పనిచేసుకునేటట్టు చేసినట్లయితే 2-3 కేసులు జరిగాయనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. రైట్. సో మనకి ముఖ్యంగా అమరావతి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అమరావతి మీద ఆశ పెరిగింది జనాలకి. అసలు ఏం జరుగుతుంది, అమరావతి రైతులు కూడా చాలా ఆనందపడ్డ సందర్భం. ప్రస్తుతం అసలు అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి ఏమైందంటే ఒక్కడేసారిగా పాపం అనే జగన్ గారు దాన్ని ఏం చేశారు, అమరావతి అంటే ఒక వర్గానికి సంబంధించిందిగా క్రియేట్ చేశారు. వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి. కానీ ఎంతోమంది పాపం రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళు ఎంతో నిరాటంకంగా కంటిన్యూగా వాళ్ళు నిరాహార దీక్షలు ఇచ్చారు. ఈవెన్ మహిళలు కూడా ముందుకు వచ్చారు. ఒక స్టేజ్లో ఎలా ఉందంటే అమరావతి భూములు వాళ్ళు ముందు అమరావతి అనగదానికన్నా ముందు ఎంత రేటు ఉండేనో దానికి దాదాపు 1/4 రేటుకి వచ్చేసాయి, కిందికి వచ్చాయి. కొనేవాడు కూడా లేకుండా తయారైపోయాడు. కానీ ఇప్పుడు అమరావతి పుంజుకుంటుంది. వాళ్ళు చూపెట్టింది ఏంటంటే ఇవన్నీ గ్రాఫిక్లో చూపెట్టారు, ఏమీ లేవన్నారు. కానీ అమరావతి ఒక బోర్డ్ ట్రస్ట్గా జరుగుతుంది. బహుశా అక్కడ రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి. అమరావతి కాదు, అమరావతికి చుట్టుపక్కల వచ్చే వరకు కూడా భూముల రేట్లు పెరిగిపోయాయి. హోప్ ఫర్ ది బెస్ట్. రైట్. సో అమరావతి రైతులు ఆశ అనుకోవాలా, లేదంటే మన అందరికీ ప్రజలకు కూడా ఒక పక్క అమరావతి మీద ఖచ్చితంగా రాజధాని అమరావతి అనేది చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి ప్రకటిస్తున్నది. సో ఈ విషయంలో కాస్త రిలాక్స్ దొరికినట్టేనా ప్రజలకి? ఆ రాజధాని అనేది మొదటి నుంచి అమరావతి చేద్దామనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండే. అమరావతి ఈవెన్ పిఎం గారు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపనలో పాల్గొన్నారు. అది ఏముంటుంది, దగ్గరగా వైజాగ్ అనే వరకు దూరం అయిపోయింది ఒకటి. అదే కాకుండా వైజాగ్ రాజధాని పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం కష్టం కూడా అవుతుంది. వాళ్ళకి పోర్టు ఇటు అవి ఉన్నాయి, భూములు దొరకడము. ఇక్కడ భూములు దొరికి పెట్టే వాటి అమరావతి భూమి పెరిగింది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్. ఐ హోప్ దట్ విత్ ఇన్ దిస్ గవర్నమెంట్ టెన్యూర్లోనే అమరావతి మంచిగానే మారుతుందేమో ఆశిద్దాం. రైట్ సార్. యాక్చువల్గా ఇక్కడ మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఎలక్షన్ టైంలో చాలా గట్టిగా జరిగాయి. ఇప్పుడు అరెస్ట్ల పర్వం వచ్చింది, అంటే మా టర్మ్ వచ్చింది మేము చూపిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే వెయిట్ చేయండి టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి చాలా గట్టిగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టుగా పోసాని గారు అరెస్ట్ కనిపించింది, వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఇలా 2-3 ముఖ్యంగా అయితే పోసాని గారి విషయంలో విమర్శల ధోరణిలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దాదాపు 30 కంప్లైంట్స్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. 17 కేసులు బుక్ అయ్యాయి. ప్రతి కేసులోనూ బెయిల్ దొరికింది. ఈవెన్ లాస్ట్ బెయిల్ దొరికింది వస్తున్నాడు అనుకున్నప్పుడు సిఐడి వాళ్ళు కేసు బుక్ చేశారు. ఆ సిఐడి కేసులో కూడా బెయిల్ దొరికింది. అతని భాష నేను వినలేదు, అతను ఏం మాట్లాడారు, కానీ అతని భాష ఏంటి అని దానిపై ఒక లాయర్గా ఫీల్ అయిందంటే ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయేది. ఇప్పుడు పట్టించుకోవడం వల్ల నాకు సింపతి పెరిగింది. ఇప్పుడు అంత మాట అన్నా కూడా ఊరుకున్నారంటే మన కల్చర్ ప్రకారం మనలో ఒక మాట అన్నా మనం ఊరుకున్నాము అంటే మన గొప్పతనమే అవుతుంది అది. కానీ ఆయన పాపం 24 days అనుకుంటాను, ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 24 days జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉండడం వేరైతే ఉన్న సిస్టమ్ని పట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తిప్పడం, కొన్నిసార్లు 1000 కిలోమీటర్లు కూడా వచ్చారని విన్నాను నేను పాపం. ఎక్కడి నుంచో ఆ ఓబులవారి పల్లెలో ఫస్ట్ అరెస్ట్ అయింది. ఆ ఓబులవారి పల్లె నుంచి మొదలు పెడితే ప్రతిసారి లాస్ట్కు గుంటూరు నుంచి, ఐ హోప్ దట్ గుంటూరు నుంచి బయటకు వచ్చారు, బెయిల్ ఇచ్చారు.
ఆయన విషయంలోనే కన్నా కూడా పొన్నవోలు సుధాకర్ రావు ఇంతకుముందు ఆయన అల్లుడికేరి గారు కొన్ని విషయాలు మాట్లాడారు కేసుగా. ఎందుకంటే కేసులు కోర్టులో ఉన్నాయి కాబట్టి సబ్జుడిస్ అయితే ఒక లాయర్గా నేను మాట్లాడటం అనేది తగదు దానిపై. కానీ ఒక మనిషిని మనము ఎక్కువ మటుకు పీడించాలని ప్రయత్నిస్తే అది మన గొప్పతనం ఎంత మాత్రం కానీ కాదు. యాక్చువల్గా సార్ విమర్శలు చేసే వాళ్ళ మీద ఇలా అంటే సెక్షన్స్ కింద అరెస్ట్లు పెట్టొచ్చా? ఆ సెక్షన్ అది ఉందా అసలు మనకి? అక్కడ 111 ఆయనకు వర్తించదేమో ఒకటి 2 కోర్టు చెప్పినట్టున్నాయి, ఓకే ఏమి లేదు. అయితే అక్కడ సెక్షన్స్ అనేవి ఏం లేదండి. ఇప్పుడు మనం వ్యవస్థలో చూసినట్టయితే ఎన్నో కేసులు పెడుతున్నారు పోలీసులు. చివరికి వచ్చేవరకు ఎన్ని కేసులు కన్విక్షన్లోకి పోతున్నాయని గమనిస్తే మామూలుగా ఒకరిని అరెస్ట్ చేస్తాం, ఒక నన్ను తిట్టాడు, దూషించాడు, దీనివల్ల పరస్పరం గ్రూపుల మధ్య వైరుధ్యం కలిగేటట్టు చేశాడు, టెన్షన్ పెంచారు, ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిస్తే వాళ్ళకు రిమాండ్ పంపించేస్తారు. ఫస్ట్ 14 days రిమాండ్, మళ్ళీ తర్వాత బెయిల్ తర్వాత వీళ్ళు ఆర్గ్యూ చేయడం లేదు, మేము ఇంకా కొన్ని సాక్ష్యాలు సంపాదిస్తున్నాం. ఇలా అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో హక్కు లేదు, కానీ పార్లమెంట్లో వాడే భాషకు ఎన్ని కేసులు బుక్లు కావాలి. ఏ పార్లమెంట్ అయినా సరే అది అక్కడ నుంచి పార్లమెంట్ పోనివ్వండి, ఇక్కడికి వస్తే అసెంబ్లీలో జరిగే భాష ఏ విధంగా ఉంటుంది. ఒక ఉన్నతమైన పదవులో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ నేను మాట్లాడతాను. సో రికార్డ్స్ నుంచి తొలగించండి అనే ఒక మాట వస్తుందేమో అక్కడ. చివరికి రికార్డు అది తొలగిస్తున్నారు లేదో మనం రికార్డులు ఎక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ రికార్డు తొలగించండి అంటున్నారు, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి రైట్, అన్నీ మీరు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కాస్త పార్లమెంట్లో బాగా తగ్గాయి భాష, మంచి కన్స్ట్రక్టివ్గా దొరికింది. కానీ మన అసెంబ్లీని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. మనం నార్త్లో కొన్ని అసెంబ్లీని విమర్శించే వాళ్ళని గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కానీ ఇప్పుడు మనం వాళ్ళకి ఆదర్శం అవుతున్నాం. రైట్. సో కానీ పోసాని గారు మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా క్షమాపణ వయసుగా కూడా ఆయన వెళ్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ ముందు మాట్లాడారు. ఒక రెండు సంవత్సరాల క్రితము, 1 సంవత్సరం క్రితము ఆయనకి ఎప్పుడైతే ఏపీలో ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే మారతాయని ఆయనకు ఒక అవగాహన వచ్చిందో, ఆ తర్వాత ఆయన మైండ్ కూడా చేంజ్ చేసుకుని నేను రాజకీయాలకి దూరం అని చెప్పేశారు. ఆయన నేను రాజకీయాలకి దూరం, ఇంకా నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పారు. కానీ వీళ్ళు ముందు చేసిందంతా కూడా మర్చిపోకుండా ఇప్పుడు బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు బెయిల్ తర్వాత కూడా ఆయన క్షమాభిక్ష కోరుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు? బెయిల్ తర్వాత ఆయన స్టేట్మెంట్ నేను చూడలేదు, మామూలుగా దండం పెట్టి వెళ్ళిపోవటం చూసాను తప్పితే. అతను జనరల్గా ఒక టైప్ ఆఫ్ యాక్టర్. అతను డైలాగ్ డెలివరీ కానివ్వండి, రాజా రాజా అంటూ ఓ హై పిచ్లో మాట్లాడటము, ఆ మాట్లాడటంలో కాస్త కొన్ని సందర్భంలో నాయకులకు ఎక్కువ మంది చూసేవారికి కూడా ఒక రకమైన ఆవేశం వచ్చేస్తుంది, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆ విఘ్నం మాట్లాడాము. ఇక కొన్ని పత్రికలు అయితే ఏదో పత్రిక ఆయన ప్రోత్సహించింది అందుకే మాట్లాడారని చెప్పారు. ఎవరు ప్రోత్సహించినా ఆయనకు విజ్ఞత ఉంది కాబట్టి ఆయన మాట్లాడిన విషయాలు ఏంటి అనేవి బహుశా నాకు తెలిసైతే అతను సారీ చెప్తారేమో, జరిగిందేదో జరిగిందని. కానీ ఇప్పటికైతే అతను బెయిల్పై వచ్చారు. ఇంకా కేసు కోర్టులో ఉన్న దృష్ట్యా మనం దాంట్లో ఎక్కువగా చర్చించడం వల్ల కూడా బాగుండదేమో. సార్ ఏపీ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు, ఈ సంవత్సరంన్నర, 2 సంవత్సరాల పరిపాలనలో ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉందనుకుందాం ఇంచుమించుగా. సో ఎలా ఉండబోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు అప్పులు చేశారు, ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటి అని భయపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో అసలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? ఈ అప్పులు నిజానికి ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు అప్పులు చేశారు అవి తీర్చలేకపోతున్నాం అంటారు. వాళ్ళు అప్పులు చేశారు, పరిస్థితి ఏంటని తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు కదా. హామీలు అయితే ఇచ్చారంటే మీ హామీలు అప్పులు ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు ఇక్కడ మొత్తం ఖాళీగా ఉందనుకుంటే, అలాంటి వాటి వలన ప్రజలపై విశ్వాసాన్ని కోల్పోతారు, ప్రజా విశ్వాసాన్ని. అప్పులన్నీ ఉన్నాయి, యాక్చువల్గా మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను అప్పు చేశాను అనుకోండి, నేను చనిపోయినా కూడా నా కొడుకు తీర్చాలి మళ్ళీ. కానీ ఇక్కడ గవర్నమెంట్కి మంచి విసులుబాటు ఉంది, వాళ్ళు అప్పులు చేస్తారు వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చిన కొత్త గవర్నమెంట్ ఉంటే వాళ్ళు దాన్ని పూడ్చే బదులు ఆ వడ్డీకి మేము అప్పులు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఆ అప్పులు తీసుకొచ్చి సగటు మానవుని ఎంతగా చేస్తున్నారంటే, ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఫ్రీ హామీలు ఇస్తున్నారే, ఆ హామీల గురించి ఏమైనా చర్చ పెట్టారా? మనకు అసలు మనం చేయలేం. కానీ వేరే వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఈ హామీలు ముందు పెట్టి కోర్టులోకి వేస్తే వాళ్ళపై కేసులు కూడా బుక్ అవుతాయి. ఈ హామీ ఇచ్చారు చేయలేకపోతుంది, ప్రభుత్వం దిగిపోయింది, రీకాల్ చేసేది ముందే లేదు. ఒకసారి ఎన్నిక అయ్యారు అంతే, నడుస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. పోనీ ఈ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందా అంటే 2 స్టేట్లలో ఎక్కడా గాడిన పడలేదు. ఇంకా 3 సంవత్సరాలు అయితే ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇదే. కాబట్టి హామీలు ఇచ్చే ముందు ప్రజలు విశ్వసించాలి, ఈ హామీలు వీళ్ళు పూర్తి చేయగలుగుతారా. ముందే ఆర్టీసీ మనం చూసుకున్నైతే ఎక్కడ చూసినా ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉండే,
దాన్ని ఆఖరి కేసీఆర్ అటు ఇటు చేసి ఇది చేద్దాం అది చేద్దాం అని ఆర్టీసీని ఇచ్చేసుకుందాం అని చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల జరిగింది. రైట్. అసలు ఆల్రెడీ అది తెలంగాణలోనే విమర్శకి కారణమైంది ఫ్రీ బస్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు మేము కూడా అదే చేస్తామని చెప్పేసి వీళ్ళు ఆంధ్రాలో చెప్తున్నారు. అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పక్క రాష్ట్రం జరుగుతుంది, ఇక్కడ చేయడం లేదు అని ఎక్కడ మనం వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందోనని కొన్ని ప్రజలకు అట్టడుగు వాళ్ళకి సహాయపడేటట్టు చేస్తే తప్పేమీ లేదు. కానీ సార్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోటి ఉన్న రోడ్లు ఉన్న పెయింట్లు తీపిచ్చి కొత్త పెయింట్లు వేయించి రోడ్లు వాళ్ళ ఉన్న ఫ్లెక్సీలు తీయించి అవి ఇవి చేసి ఆయన చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆయన మీద కక్ష తీర్చుకునే రీతిలో వీళ్ళు కనిపిస్తున్నారు. అసలు ఏపీ పరిస్థితి ఏంటి అసలు? తర్వాత కూడా ఇంకొక గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, ఈ గవర్నమెంటే కంటిన్యూ అయితే ఇంక ఇదే జరుగుతూ ఉంటుంది. అసలు ఏపీ పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అటు చూసినా కక్ష ధోరణే కనిపిస్తుంది, ఇటు చూసి ఈ వాతావరణం చూసినా కక్షపూరిత వాతావరణమే కనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా, తమిళనాడు యొక్క సంస్కృతిని మనం తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్ వస్తుందో ఇంకో అంతకుముందున్న గవర్నమెంట్ లేదా ఆ గవర్నమెంట్లో ముఖ్యులుగా ఉన్న వాళ్ళను వీళ్ళని ఎవరైతే ఏడిపించారో వాళ్ళను అప్పుడే ప్రతిపక్షంలోనే వీళ్ళు ఖచ్చితంగా చెప్పారు, చూడండి మేము రాసుకుంటున్నాం, ఎక్కడో చోట రాస్తున్నాం, రాస్తున్నాం ప్రతి ఒక్కరి పేరు రాస్తున్నాం, వాళ్ళపై మేము చర్య తీసుకుంటాం అన్నారు. అది ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది, అప్పుడు అన్నారు కదా, ఇప్పుడు చేస్తున్నారు చూడండి, నిజమేం జరుగుతుంది అనుకుంటారు. ఈ కక్షపూర్తి జరగడం వల్ల అభివృద్ధికి అనేది ఆటంకం ఏర్పడుతుంది. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ అనేది నేను ఫస్ట్ నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడో అక్కడ హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. సో రైట్, మంచి అంటే ప్రజలకు అవగాహన కల్పించే విషయాలు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.